ఒక పదవుల కోసం అనేది ఎప్పుడు కూడా మనం ఆశించింది లేదు. నాకు ఎంత ఇబ్బంది అయినా కానీ నాయకులు కార్యకర్తల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటానన్నా. ఇలాగ మన అభ్యర్థి మంత్రిని పక్కన పెడదాం లేదు, మన అభ్యర్థి కొండెప్పి సురేష్ గారు కొండెప్పి నియోజకవర్గం తెలుగుదేశం పంచుకోవడానికి మాట్లాడాడు. అది బయటికి నేను ఏకీభవించాను ఆ విషయంలో. ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు గెలిచాం. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే కదా ఎందుకు పని చేయలేదు అనుకుంటాం. ఆ ఎమ్మెల్యే పనులు కావు, ఎమ్మెల్యే చేయలేకపోతున్నాను అనుకుంటారు. అదే ఓడిపోయలే అనుకుంటారు. గెలిచి కూడా ఎమ్మెల్యేగా ఉండి పార్టీకి రాకపోతే అది పార్టీకి మనం అందరికి కూడా నష్టం. కాబట్టి అందరూ కూడా జిల్లాలో ఉన్నట్టు ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలుచుకుంటేనే రేపు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే రేపు మంత్రి పదవులు ఇవన్నీ ఎవరికి ఇచ్చినా ఇపోయినా ముందుల పార్టీ అనేది కార్యకర్తలు ఇబ్బంది లేకుండా ఉంటారు అనేది గుర్తుపెట్టుకొని ఎవ్వరు కూడా విభేదాలు పెట్టుకోకుండా ఈ 2 ఎలక్షన్స్ ఈ 2 నెలలు కలిసి కట్టుగా పనిచేసి మన సురేష్ గారిని గెలిపించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. పోయినసారి ఏంటంటే విభేదాలు నాయకుల వల్ల విభేదాలు జరిగి ఓడిపోయాం తప్ప కార్యకర్తల్లో మరి ఓటర్లో ఏం తేడా లేదు. మనం నాయకులు మనం పోరాటం మనం పదవుల కోసం లేకపోతే ఆడు ఎక్కువయ్యాడు అని చెప్పి ఈ పోరాటం చేయొచ్చు తప్ప వేరేదేం లేదు. ఖచ్చితంగా కూడా కొన్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. దానికి కొన్ని మాటలు ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేసుకుంటాను. కాకపోతే సీఎం గారు పెద్ద పరీక్ష పెట్టాడు నాకు. ఇప్పుడు ఒక పక్క ఇటు పక్క ఏమన్నా ఒక మంత్రిని పెట్టాడు, రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక మంత్రి పెట్టాడు. వీళ్ళకి గెలిస్తే బాగా ఉంటుంది, గెలకపోతే వాసు ఓడిచ్చాడు నాయన అంటారు. వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ అంటారు. నేనైతే నా జీవితంలో ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తా కానీ పార్టీలో ఉండి చేయాలని కూడా తెలియజేసుకుంటాను. ఎప్పుడు కూడా నాకు రాజశేఖర్ గారు ఒకటే చెప్పారు, పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లిపాలు ఎవ్వరు కూడా తప్పు చేయకూడదు, చేస్తే అది తప్పు, అది పాపం కూడా, ఏమైనా అది మనం చేయకూడదు అనేది నా యొక్క రాజశేఖర్ గారు నాకు నేర్పినటువంటి రాజకీయం కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. మరి అలాంటివి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఎవరు. మీరందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఆదిమూలపు సురేష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇది ముందర ఎమ్మెల్యేలు అయితేనే మనందరం గెలిస్తేనే రేపు అధికారం వచ్చేది. లేకపోతే ఏమవుతుంది, అధికారం లేకపోతే ఒక ఎమ్మెల్యే అధికారం లేకపోతే ఒక ఎమ్మెల్యే ఈరోజు పరిస్థితి ఏంటంటే అధికారం లేని ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ కంటే హీనం. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మరి మీ అందరూ తెలిసి ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఇక్కడ, మీకు వచ్చినటువంటి పథకాలు మళ్ళీ రావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ సర్వే చూసినా మహిళలు 70% మహిళలు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండాలని చెప్పి సర్వేలు వస్తూ ఉన్నాయి. అలాగే అందరూ కూడా మగవాళ్ళు కూడా మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు అన్ని మీ పేర్లు పెడుతున్నాడు, కోపం ఉంది మగవాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మీ పేరు మీద పెడుతున్నాయని మీరు వాళ్ళు మీకు వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేయిందాక మీరు వాళ్ళని గట్టిగా కూర్చొని అన్నం పెట్టుకోవాలి. లేకపోతే రోజు మీరు ఓటేస్తారని అనిపించుకొని వచ్చాక ఓట్లు వేయించాలని చెప్పి ముఖ్యంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము వారి యొక్క సహకారాలు ఈ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 పర్యాయాలు గెలవలేకపోయిన పరిస్థితి అందరికీ తెలుసు. అనేక కారణాలు ఉండొచ్చు. దాంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి మరి
పెట్టని కోట ఇది వారికి ఒక పట్టుకొమ్మ అని చెప్పి అనేక రకాలుగా ఈరోజు వారు అహంకారంతో విరవిస్తూ మేము ఇంట్లో పడుకున్నా కూడా ఈ సీటు మాదే, ఈ యొక్క కొండేపి నియోజకవర్గం మా జోబులో పడిపోయిందని ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి మరి ధీటుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు జగనన్నకు కొండేపి నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తేనే రేపు జగనన్న మళ్ళా అధికారంలోకి వస్తుంది అనంతగా ఈరోజు కష్టపడి పనిచేసి 2 నెలలు మనం కష్టపడితే రాబోయే 5 సంవత్సరాలు జగనన్న మనందరినీ భుజం మీద వేసుకొని ముందుకు తీసుకుపోతాడనే విషయాన్ని మీరు కూడా గమనించి సహాయ సహకారాలు అందించాలని, మరి ముఖ్యంగా వాసన్న నాయకత్వంలో ఈ యొక్క పార్లమెంట్ ఒంగోలు పార్లమెంట్లో అన్ని స్థానాలు కూడా 7 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పుకునే సందర్భంగా నేను ఖచ్చితంగా గంటాపదంగా తెలియజేసుకుంటూ నవ్విన నాపచైన పండుతుందంటాం. అందరూ ఈరోజు నవ్వుతా ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు, సురేష్ అంట వలస పక్షి, మరి ఈరోజు ఆయన ఎక్కడ ఉంటాడు అని చెప్పి మరి ఈరోజు నన్ను చెత్త అని చెప్పి ఏదో పోలుస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క నిర్ణయం జగనన్న తీసుకునే నిర్ణయం ఈరోజు మేము శిరసా వహించి జగనన్న సైనికులుగా ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజాసేవకులుగా ఈరోజు మీకు సేవ చేసే ఒక అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో ఆ వ్యక్తి శబ్దం మరి బంగారమో రేపు కొండేపి నియోజకవర్గ ప్రజలే తీర్పిస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మనవి చేసుకుంటూ మరొకసారి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పంచాయతీ కూడా అనంతవరం పంచాయతీని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ చివరిగా నా గురించి ఒక మాట. నా పేరు ఆదిమూలపు సురేష్. నేను జగనన్న అంతర్వర్గంలో సంవత్సరాన్ని గతంలో మరి శాసనసభ్యులుగా సంతలతో పాటు ఎర్రగొండవరంలో పనిచేస్తాం. ఈరోజు జగనన్న పిలుపు మేరకు ఈ యొక్క కొండేపి నియోజకవర్గ సమన్వయకర్తగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు దీవెనల కోసం ఈరోజు ఇక్కడ మరి ఒక్కసారి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. సీనియర్ నాయకులు అన్న గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు జగనన్న ఆలోచన విధానం మరి అనుసరిస్తూ బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి రాజకీయం వైపు అడుగులు వేస్తూ, రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ ముందుకు తీసుకోవాలనే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వారు 2 అడుగులు వెనక్కి వేసి వారు పదవి మరి మంత్రి పదవి తీసుకోకపోవడం వలన ఈరోజు నాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పి కేవలం ఈరోజు అలాంటి నాయకుల వల్లనే ఈరోజు మాకు ఒక ఆత్మస్థైర్యం మరి ఆత్మవిశ్వాసం మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా నిలిచిందనే దానికి ఈరోజు మేమిద్దరం ఒక ఉదాహరణగా నిలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ